ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలతో తెలంగాణ ప్రభుత్వ చర్చలు కొలిక్కొచ్చాయి. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. మరోవైపు ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన వచ్చే వరకు బంద్ కొనసాగుతుందని అంటున్నారు ప్రైవేటు విద్యాసంస్థల ఫెడరేషన్. ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే ఇవాటి నుంచి నిరవధిక బంద్ చేస్తామని తెలంగాణ ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య ప్రకటించింది. దీంతో వారితో ఆదివారం సాయంత్రం సమావేశమై చర్చలు జరిపారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఫీజు రియంబర్స్మెంట్తో పాటు కాలేజీల సమస్యలపై డిస్కస్ చేశారు. ఆదివారం అర్ధరాత్రి వరకు సుదీర్ఘంగా కొనసాగిన చర్చలు సానుకూలంగా ముగిశాయి. సమ్మె విరమణకు కళాశాలల యాజమాన్యాలు కూడా సానుకూలంగా స్పందించాయి. బకాయిలు ఎంత ఉన్నాయో అంత, అది 1200 కావచ్చు, 1300 కావచ్చు, 1400 కావచ్చు, 1500 కావచ్చు. 1500 నుంచి 1800 కోట్ల రూపాయల బకాయిలు ఎంత ఉంటే అంత రిలీజ్ చేయాలి. అది ప్రభుత్వం 1 ఇయర్ బ్యాక్ టోకెన్స్ ఇచ్చింది. ప్రభుత్వం టోకెన్స్ ఇచ్చినాక కూడా ప్రభుత్వం కనుక డబ్బులు ఇవ్వకపోతే ప్రభుత్వానికి అవమానకరం. కాబట్టి మేము ప్రామిస్ చేసి మీ ట్రెజరీ నుంచి ఎప్పుడైతే టోకెన్స్ ఇష్యూ అయ్యాయో ఆ టోకెన్స్ ఇష్యూ అయిన అమౌంట్ ను సెప్టెంబర్ 21 లోపల ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వానికి మేము విన్నవిస్తున్నాము చేతులు జోడించి. చర్చలు ఫలప్రదంగా జరిగాయన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రైవేట్ కళాశాలల సమస్యలను అర్థం చేసుకున్నామన్నారు. ఇవాళ సాయంత్రం లోపు ప్రభుత్వ పరంగా ఒక నిర్ణయం తీసుకుంటామన్న భట్టి విక్రమార్క అప్పటి వరకు సమ్మెను విరమించమని కళాశాలల యజమానులను కోరామన్నారు. సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఈ చర్చలన్నీ సానుకూలంగా కొనసాగాయి. ప్రైవేట్ కళాశాల యాజమాన్యాల సమస్యలు కూడా అర్థం చేసుకున్నాం. ప్రభుత్వ పరంగా ఒక ప్రకటన చేస్తామని చెప్పాం. అప్పటి వరకు సమ్మెను విరమించమని కోరాం. వారు కూడా సానుకూలంగా స్పందించారు. పెండింగ్ లో ఉన్న 1200 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని కాలేజీ యాజమాన్యాలు పట్టుబడుతున్నాయి. ఈ మధ్యాహ్నం 3 గంటలకు జరిగే సమావేశం తర్వాత దీనిపై క్లారిటీ రానుంది. ఇవాళే ఈ సమస్యకు ఎండ్ కార్డు పడే అవకాశం కనిపిస్తోంది.